అధ్యాయం 5 మిష్నాస్ 1-3 సబ్బాతు నాడు ఏ గేర్ జంతువులు బయటకు వెళ్ళవచ్చు. హూనా బార్ హయ్యా కుమారుడు లేవి మరియు హూనా కుమారుడు రబ్బీ. రోడ్డుపై జరిగిన సంఘటన. ప్రవర్తన చెడ్డగా ఉన్న గాడిద చేత కట్టు ధరించవచ్చు. ఒక కవచం కాపలాగా అనుమతించబడుతుంది కానీ ఆభరణంగా కాదు. ఒక గాడిద రగ్గుతో బయటకు వెళ్ళవచ్చు కానీ జీన్ గురించి చట్టం ఏమిటి? ఫీడ్ బ్యాగుకి సంబంధించి ఆర్డినెన్సులు. ఈ విషయంలో బబిలోని హరియోక్ షామ్యూల్ నిర్ణయం మేకల పొదుగుల చుట్టూ కట్టబడిన సంచులకు సంబంధించినది. భార్య చనిపోయి బాలింతగా మిగిలిపోయిన వ్యక్తికి జరిగిన అద్భుతం. అటువంటి అద్భుతం గురించి రబ్బీల చర్చ. భార్య వికలాంగుడైన వ్యక్తికి సంబంధించిన కథనం. సబ్బాతు నాడు జంతువులు ధరించని గేర్ గురించి హనూన్ ఈ చెట్టు యొక్క ప్రత్యేకతలు మరి అది ఎక్కడ దొరుకుతుంది. ఎలియజర్ బెన్ అజారియా యొక్క సంపద. చెడుకు వ్యతిరేకంగా ఒకరి కుటుంబాన్ని హెచ్చరించడంలో వైఫల్యానికి జరిమానా. నీతిమంతులు మరియు దుర్మార్గుల నుదుటిపై వేర్వేరు సంకేతాలు. ఎలోహిం యాహ్వే ముద్ర. పితరుల పుణ్యాల ఉత్పన్నం. పాపం లేకుండా మరణం సాధ్యమేనా? బైబిల్లో పాపులుగా పేర్కొనబడిన రూబేను మరియు ఇతరులకు రక్షణ. డేవిడ్ కోసం రబ్బీ హనాస్సీ యొక్క ప్రార్థన. అపవాదు విన్నందుకు డేవిడ్ దోషి అయ్యాడా? డేవిడ్ చేసిన పాపం యొక్క పరిణామాలు. సొలొమోన్ రాజు చేసిన పాపం. ఫారో కుమార్తెతో కింగ్ సొలొమోన్ వివాహం సమయంలో ప్రధాన దేవత గాబ్రియల్ చర్య. అత్యంత తీవ్రమైన తపస్సు చేసేవారు.